సౌత్ ఇండియాలో ప్రముఖ బిజినెస్ మ్యాన్ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సిజే రాయ్ ఆత్మహత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాయ్ ఆఫీసులోనే రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ దారుణానికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా ఆయన సంస్థల మీద జరుగుతున్నటువంటి ఈ ఆదాయ పన్ను శాఖ దాడులే అని ప్రాథమికంగా సమాచారం వస్తోంది. కేరళ బెంగళూరులోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయాలు ప్రాజెక్టులపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తూ ఉన్నారు. సోదాలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఆయన తీవ్ర ఒత్తిడికి మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం వస్తోంది. తన గౌరవానికి భంగం వాటిల్లిందని రాయ్ భావించారు. అధికారులు తన కార్యాలయంలో ఉండగానే గదిలోకి వెళ్ళి ఈ ఘాతుకానికి పాల్పడటంతో మొత్తం దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది. సిజే రాయ్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా కళలు క్రీడల పట్ల ఉన్న మక్కువతో ఆయన అనేక కార్యక్రమాలు చేశారు. అందరికీ సుపరిచితులైన మలయాళ చిత్ర పరిశ్రమతో ఆయనకు విడదీయరాని బంధం కూడా ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడమే కాదు, అనేక చిత్రాలకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి పరిస్థితి. కేరళలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటారు. దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కూడా ఆయన గ్రూప్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు ముందు ఏమైనా లేఖలు రాశారా, లేదా ఐటీ దాడుల్లో ఏమైనా కీలక పత్రాలు దొరకటం వల్ల భయాందోళనకు గురైపోయి ఆయన ఈ పని చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.